ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మారడాన్ని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఖండించారు. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ 14 ఏళ్లు ఎన్నో ఆటుపోట్లు చూసిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినంత మాత్రాన నష్టం లేదన్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తను మెరికల్లా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్న నేతలు జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన రేపు నిర్వహించనున్న కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీ రామారావు గారు రేపు అనగా 1వ తారీఖు సోమవారం రోజున 11 గంటలకు వస్తున్నారు కనుక కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బిడ్డలందరూ కూడా వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసి మనం వారు చెప్పే సందేశం విని రేపు ఏ విధంగా మన పార్టీని ముందర తీసుకుపోతాం అన్న విషయం కోసం అందరు కదిలి రావాలని చెప్పి విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వీళ్ళు చెప్పే తీరే నిజమైతే, వీళ్ళు చెప్పే విధానమే నిజమైతే దేశంలో ఏ ఒక్క పార్టీలు కూడా ఉండవు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటాయి. కొంతకాలం అధికారం ఉన్నప్పుడు మనం ఎంత గొప్పగా చేసినాం అనేది విషయం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలకు అందరు పోతేనే అభివృద్ధి జరుగుతుందనేటువంటిది అది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. మరి ఈ సమావేశాన్ని చాలా గొప్పగా నిర్వహించడం కోసం నాయకులు, కార్యకర్తలు, మండల శాఖ అధ్యక్షులు, మా ప్రజాప్రతినిధులందరూ కూడా సహకరించాలని కోరుతారు. కొందరు పార్టీ పరంగా ఎన్నికైనటువంటి జగిత్యాల లాంటి శాసనసభ్యులు పార్టీ మారినంత మాత్రాన పార్టీ బలహీనపడే పరిస్థితి లేదు. పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వాన్ని మరింత మేరకల్లా తీర్చిదిద్దే విధంగా కార్యక్రమానికి కార్యముఖులు కావాలని చెప్పని దానిలో భాగంగా జగిత్యాల జిల్లాకు మొట్టమొదటిసారి వస్తున్నటువంటి కేటీఆర్ గారికి పెద్ద ఎత్తున మనందరం ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి ప్రజల పక్షాన, అధికార పక్షాన్ని అటు జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ధారణకు అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పని, కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలలో మీ అందరం మీకు అండగా ఉంటామని చెప్పని, ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళకే తిరిగి అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు కష్టకాలంలో పార్టీతోటి ఎవరైతే అండగా ఉంటారో తప్పకుండా రాబోయే రోజులలో వారికే పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, మరి రేపటి నాడు సోమవారం రోజు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మరి జగిత్యాల జిల్లాకు పద్మనాయక కళ్యాణ మండపంకు రేపు 11 గంటలకు విచ్చేస్తున్నారు. కాబట్టి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలందరూ కూడా, పార్టీ అంటే కష్టపడే కార్యకర్తలు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనంలో, ఆత్మీయ సమావేశంలో పాల్పంచుకొని మనం అందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ ఉద్యమ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ